అందరికీ నమస్తే. నేను మీ ఆనపస్తుల వెంకటేష్. అద్దు భయం లేని బీజేపీ భారతదేశంలో మెజార్టీ ప్రజలు బీసీలని తెలిసి అమిత్ షా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అయినటువంటి రామచంద్రరావును పిలిచి ఒక మీటింగ్లో 100% మేము బీసీ రిజర్వేషన్లను పెంచము అంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆర్డినెన్స్లో మేము బిల్లు పెట్టము, ఆర్డినెన్స్ను మేము ఆమోదించము. ఎందుకు ఆమోదించము అంటే బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను కలిపిరని చెప్పి ఒక మాట చెప్పి అమిత్ షా డైరెక్ట్గా తేల్చేసిండు, మేము బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వము. దాని తర్వాత ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో డెడికేటెడ్ కమిషన్ వేసి బీసీ కులగణన చేసి అసెంబ్లీలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్కు పంపించి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నాలు చేసి బీజేపీ పైన ఒత్తిడి తెచ్చినటువంటి కాంగ్రెస్ ఇక్కడ ఉంటే 39 ఎమ్మెల్యేలు ఉండి 10 సంవత్సరాలు ఆడిందే ఆట పాడిందే పాటగా రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. ఇలా బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏం జరుగుతుందో అని చెప్పి ఇలా నోరు తెరుచుకొని కూర్చున్నది. పచ్చి అబద్ధాలతోటి రేవంత్ మీద లేదంటే కాంగ్రెస్ పార్టీ మీద అన్ని అబద్ధాలు రాసుకుంటూ పోయారు. ఒక్కసారి జ్ఞానం ఉన్నోళ్ళు వాళ్ళ యొక్క నెల రోజులు కానీ వాళ్ళ ఎప్పుడన్నా ఒకసారి పరిశీలన చేస్తే తెలుస్తుంది వాళ్ళ ఎంత అబద్ధాలు ఎంత పిచ్చిరాతలు రాస్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది. బీఆర్ఎస్ యొక్క విధానం ఎట్లా ఉంది అంటే బీసీలతోని ఇలా పూర్తిగా కలిసి ఉంటూ అనేక రాజ్యాంగపరమైనటువంటి అనేక సిద్ధాంతపరమైనటువంటి విధానాలతోటి బీసీలు మెజార్టీ ప్రజలు ఇలా వెనుకబడి ఉన్నారు. వాళ్ళకు ఖచ్చితంగా ఎక్కడో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ మనం ఉపయోగపడాలని పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నినాదాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇలా ఎక్కడ కూడా వీళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారేమో రేవంత్ రెడ్డి ఎట్లా అయింది, రేవంత్ రెడ్డి ఇట్లా, ఎక్కడ కూడా తప్పులేదు. ఇవాళ భూతద్దం పెట్టి దొరికిన కాంగ్రెస్ పార్టీ తప్పు లేనందువల్ల బీసీలలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు తెలివైన వాళ్ళ జ్ఞానులకు అర్థమైపోయింది రేవంత్ రెడ్డి ప్రాసెస్ పూర్తిగా కంప్లీట్ చేసిండు. టోటల్ ప్రాసెస్ అబౌట్ ఇంక్రీజింగ్ ద రిజర్వేషన్స్ 2% ఇన్ తెలంగాణ స్టేట్ completed by the Revanth Reddy. All the educated, all the well-known, all the politicians understood about Revanth Reddy ఇంటిగ్రిటీ అండ్ డిటర్మినేషన్. ఇక్కడ పరిశాన్ అయిపోయింది. ఇప్పుడు ఇలా బీజేపీ నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం ఏంది? ఇంత బాధ్యతారహితంగా ఉన్నటువంటి బీజేపీని ఇలా ప్రజలు ఎందుకు అడగట్లేదు? ఇలా ఎందుకు భారత్ బంద్ను పిలుపు చేయాలి కదా, ఎందుకు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు? బీసీలో ఇలా రాష్ట్ర బంద్కి ఎందుకు పిలుపునిచ్చారు? రేవంత్ రెడ్డి నీ కష్టానికి మీకు తోడుంటాం, నీకు నీడగా ఉంటాం, కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని మీరు మాట్లాడాలి కదా. అట్లా కాకుండా ఎవడో గోషిగాళ్ళు 2 రెడ్డిలు వేసిరట. 2 రెడ్డిలు కేసేస్తే ఏ రెడ్డిని ఎవడాపుతాడా? బీఆర్ఎస్ లో లేరా రెడ్డిలు, బీజేపీలో లేరా? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కావచ్చు కానీ బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళంతా రెడ్డిలంతా రేవంత్ మాట వింటారా? గుంతకన్న జగదీశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డి మాట వింటాడా? నిరంజన్ రెడ్డి రేవంత్ రెడ్డి మాట వింటాడా? చెప్పండి మీరే, ఎవరింటారు? డీకేఆర్ రేవంత్ రెడ్డి మాట వింటదా? చిట్టెం రామ్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి మాట వింటాడా? మరి ఎందరో మంది ఇప్పుడు సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్ లో సబితా ఇంద్రెడ్డి రేవంత్ రెడ్డి మాట వింటదా? రెడ్డిలు కోర్టుకు పోతే రేవంత్ రెడ్డి ఇప్పించినట్ట. కనీసము ఇంకిత జ్ఞానం లేని మనుషులు ఇందా? 2 రెడ్డిలు కోర్టుకు పోయారు. ఇలా కోర్టులు ఉన్నట్టు అంటే వాళ్ళ తప్పు కూడా కాదు, వాళ్ళని తప్పు పట్టలేం. అనేక కోర్టు తీర్పులు ఏం చెప్పినాయంటే రిజర్వేషన్ లో విత్ ఇన్ ద లిమిట్ బిలో 50% అంటే 50% మించకుండా రిజర్వేషన్ లో ఉండాలనేది అనేక రాష్ట్రాల్లో కొట్టివేసింది, ఒక తమిళనాడులో తప్ప. ఆ తమిళనాడులో కూడా రిజర్వేషన్లు బీసీలకు పొచ్చింది ఎవరనుకున్నావు? కాంగ్రెస్ పార్టీ. పివి నరసింహారావు గారి ఆధ్వర్యం లోపల జయలలిత గారు సాధించుకున్నారు. కానీ ఇక్కడ కోర్టులు ఎప్పుడు కూడా 50% రిజర్వేషన్లు దాటడాన్ని ఎప్పుడు కూడా సమర్థించలేదు. మరి అలాంటి సందర్భంలో కోర్టులు ఎప్పుడు కూడా సమర్థించలేదు. అలాంటి సందర్భంలో మనం ఎట్లా డైరెక్ట్ రెడ్డిలు వచ్చారు కాబట్టి రెడ్డి కేసు వేసిండు కాబట్టి ఇప్పుడు మల్లారెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి చెప్పినట్టు వింటాడా? సబితేంద్ర రెడ్డి వింటాడా? సుధీర్ రెడ్డి వింటాడా? గుంతకల్ల జగదీశ్వర్ రెడ్డి వింటారా? ఏ రెడ్డి వింటారా అంటున్నా? సైద్ రెడ్డి వింటాడా? అంటే మీరు ఊరికేనే మాట్లాడేస్తే అయిపోతుందా? రెడ్డి లేచిరు కాబట్టి రేవంత్ రెడ్డి కులం అంతా రేవంత్ రెడ్డిదా? వాళ్ళకి హక్కు ఉంది భారత పౌరులుగా రాజ్యాంగాన్ని అనుసరించి కోర్టుల కేసు వేసిరాళ్ళు. కానీ రేవంత్ రెడ్డి జీవో తీసుకొచ్చింది, జీవో నెంబర్ 9 అనేక ప్రాసెస్ల ద్వారా చేయాల్సినటువంటి చిత్తశుద్ధి చేసిండు. ఇలా బీసీలు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్, మదియాస్కి గౌడ్, ఇలా పొన్నం ప్రభాకర్ గౌడ్, బీసీలు ఎందరో ఉన్నారు కదా. అందులో అంజన్ కుమార్ యాదవ్ గారు, చాలా మంది బీసీ లీడర్లు ఇక్కడ ఉన్నారు. ఆ బీసీ లీడర్ అందులో కొండ సురేఖ గారు కూడా బీసీ లీడరే కదా. ఇలా వాకటి శ్రీహరి కూడా బీసీ లీడరే కదా. ఇంతమంది బీసీ లీడర్లు ఉన్నారు. ఈ బీసీ లీడర్లు అందరూ కలిసి ఇలా రిజర్వేషన్లు సాధించుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా ఒత్తిడి తెచ్చారు. ఒత్తిడి అవసరం లేదు, డైరెక్ట్ మనం చేద్దాం అనుకున్నారు. పార్టీ అంతా ఒకే మాట మీద చేసి ఇంత పెద్ద అద్భుతమైనటువంటి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం చేస్తే ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఇలా మీకు తెలుసో తెలియదో
బీఆర్ఎస్ మీడియాకు బీజేపీ మీ రెండు పని అయిపోయింది. మెల్లమెల్లగా ట్రూత్ విల్ రివీల్ వెరీ స్లో, ఫాల్స్ అలిగేషన్స్ విల్ కమ్ వెరీ స్పీడ్, బట్ యాజ్ మచ్ యాజ్ స్పీడ్ దే విల్ డై. ఎంత స్పీడ్గా వస్తుందో అంత స్పీడ్గా వస్తాయి. కానీ నిజము నిదానంగా వచ్చినా నిబ్బరంగా వస్తుంది, నిర్భయంగా వస్తుంది. అది ఖచ్చితంగా అందరికి తెలుసు. ఇలా ఆర్ కృష్ణయ్య గారు కూడా ఏం మాట్లాడలే, బీజేపీ ఎంపీ అయినా ఏం మాట్లాడాలో అర్థం. అంటే ఆర్ కృష్ణ అయినా మందకృష్ణ అయినా వీళ్ళిద్దరూ పబ్లిక్ ఇన్ఫ్లుయెన్సర్లు అన్నటువంటి ఆలోచనతోనే వాళ్ళు మెల్లగా వాళ్ళ సంఖ్యలో గుంజుకొని ఇలా ఎవరు ఏం మాట్లాడలేదు, ఎవరు సపోర్ట్ లేదు. డైరెక్ట్ ఇలా ఈ కిషన్ రెడ్డి అయినా బీజేపీ నాయకులు డైరెక్ట్ బీసీ రిజర్వేషన్లు మేము ఇవ్వము అని డైరెక్ట్ చెప్తా ఉన్నారు. ఇంకా డైరెక్ట్ మాట్లాడకుండా ఏం చెప్తారంటే రేవంత్ రెడ్డి నాటకాలు, కాంగ్రెస్ నాటకాలు. ఈ బీఆర్ఎస్ బీజేపీలను తెలంగాణ రాష్ట్రం నుంచి నాకు తెలిసి ఆల్మోస్ట్ అవుటే. ఇంకా 10 నుంచి 20 ఏళ్ళు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బీఆర్ఎస్లు కనబడే అవకాశాలు లేవు. ఎందుకంటే రేవంత్ రెడ్డి వాట్ ఎవర్ ఈ డిడ్ ఈ షోడ్ వెరీ క్లియర్లీ వాట్ ఎవర్ ఈ ఫౌట్స్ ఇన్ ద జంతర్ మంతర్ against the Narendra Modi government to implement 42% reservation to the BCs ikkada, and as well as just the people of India understood very clearly about Telangana Congress government integrity. 9th schedule లో చేర్చడానికి నరేంద్ర మోడీ మీద ఒత్తిడి తెచ్చినటువంటి తీరు ప్రజలందరూ చూసిరు కదా. ఢిల్లీలో ఒక పెద్ద ఎత్తున మీడియాని తీసుకొచ్చి నరేంద్ర మోడీ మీద ఇలా యుద్ధానికి దిగిరు కదా. ఇంకా ఇంతకన్నా చిత్తశుద్ధి చేసినోడు ఎవడు చెప్పండి? ఇలా నోటికి వచ్చి మైక్ ఉంది కాబట్టి ఏది పడితే అది మాట్లాడుతారు తప్ప ఏం లేదు. బరాబర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా 10 సంవత్సరాలు డౌటే లేకుండా కళ్ళు మూసుకొని బీసీల యొక్క ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క ఆమోదంతో రాహుల్ గాంధీ నినాదం మేమెంతో మాకంతా, మీ క్యాపు గీపు ఇలా చాలా మంది చెప్తా ఉన్నారు. ఇలా సుప్రీంకోర్టు కూడా అప్పుడప్పుడు తప్పటడుగులు వేస్తుంది. అది నరేంద్ర మోడీ ద్వారా వేయించబడ్డది అనేది వెరీ క్లియర్గా తెలిసిపోయింది. ఇక్కడ ఇంతవరకు 75 సంవత్సరాల చరిత్రలో ఇంతవరకు 50% రిజర్వేషన్లు ఎక్కడ దాటలేదు. 9th షెడ్యూల్లో పెట్టి అవసరం అనుకుంటా. అంటే ఆ 9th షెడ్యూల్ ఎట్లా పెట్టిరు? మా రాష్ట్రంలో బీటీ ప్రజలు ఎక్కువ ఉన్నారు, వెనుకబడి ఉన్నారు, వాళ్ళకు మేము కల్పించాలనుకుంటున్నాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం టోటల్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే ఆ ప్రాసెస్ను పార్లమెంట్లో ఆమోదం తెలిపారు. అది తమిళనాడులో జరిగింది. కాబట్టి బీసీ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి టోటల్గా ఈ భారతదేశంలో ఇంకా ప్రజలు పూర్తిగా అర్థం చేసుకో అందరూ, అంటే నాట్ ఓన్లీ తెలంగాణ బట్ ఆల్సో త్రూఅవుట్ ఆల్ స్టేట్ ఇన్ ఇండియా, త్రూఅవుట్ ద ఇండియన్ స్టేట్ ఆల్ అండర్స్టూడ్ రియాలిటీ ఆఫ్ ద బీసీస్. ఎక్కడ నరేంద్ర మోడీ పప్పులో కాలేసిండంటే ఇంతవరకు 75 ఏళ్ళ చరిత్ర లోపల సుప్రీంకోర్టు ఏనాడు కూడా 50% రిజర్వేషన్లు క్రాస్ కావడాన్ని ఎప్పుడు కూడా సమర్థించలేదు. ఎప్పుడు సమర్థించింది? నరేంద్ర మోడీ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత, నరేంద్ర మోడీ ఇన్ఫ్లుయెన్స్ మొదలైన తర్వాత డివై చంద్రచూడ్ ద్వారా 2019లో ఇలా ఈబీసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెచ్చిండు. అదే డివై చంద్రచూడ్ ఏం తెచ్చిండు? అదే డివై చంద్రచూడ్ ఎస్సీ రిజర్వేషన్లు కూడా చేసిండు. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెచ్చినటువంటి నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు మరి అవునబ్బాయి 50% క్యాప్ను ఏదైతే ఉందో ఆ లిమిట్ని క్రాస్ అవుతుంది కానంటే ఎక్కడ కూడా సపోర్ట్ చేయలేదు సుప్రీంకోర్టు. అంటే 50% రిజర్వేషన్లు దాటొద్దన్నటువంటి వాళ్ళ యొక్క నినాదాన్ని, వాళ్ళ యొక్క ఆలోచనను, వాళ్ళ యొక్క కట్టుబడిని, రాజ్యాంగం యొక్క తీర్పును అతిక్రమించినటువంటి సుప్రీంకోర్టు అధిగమించింది. దాన్ని సమర్థించినటువంటి బీజేపీ చేయించింది. అవునయ్యా, నీ 10% మందికి 10% రిజర్వేషన్లు తెచ్చుకొని నువ్వు 50% లిమిట్ని క్రాస్ చేసినావు కదా. ఇంకా మీకు ఎక్కడ ముఖం ఉంది? ఇవాళ 50% లిమిట్ క్రాస్ చేయడానికి అవకాశం లేదు, క్రాస్ చేయొద్దు అనడానికే మీకు అవకాశం లేదు. ఎందుకంటే మీరే క్రాస్ చేసిరు. కాబట్టి కోర్టులు కూడా నరేంద్ర మోడీ పరిపాలన కాలంలో కోర్టులు కూడా తప్పులో దొరికిపోయినాయి. హోమోజీనియస్ గ్రూప్ అని అంబేద్కర్ గారు చెప్తే ఇది హెటరోజీనియస్ అని చెప్పినటువంటి దుర్మార్గమైనటువంటి బీజేపీ ప్రభుత్వం చేపించి ఎస్సీలను విడదీసింది. ఇలా కళ్ళు కాసుకొని పిల్లి పాలు తాగినట్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చేసి 50% ఉన్నటువంటి రిజర్వేషన్ల యొక్క లిమిట్ను క్రాస్ చేసి 50% ఉన్నటువంటి 50% దాటొద్దన్నటువంటి రిజర్వేషన్ లిమిట్ క్రాస్ చేసి ఇలా కోర్టు మళ్ళీ తప్పు చేసింది. కాబట్టి 100% బీసీలు అడుగుతూ ఉన్నారు. ఆల్రెడీ మీరు క్రాస్ అయ్యారు కాబట్టి మాది కూడా క్రాస్ చేయండి, మాది కూడా ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. మొత్తం మీద బీజేపీని చెవులు పట్టి పీకేటటువంటి బీసీ ప్రజలు సిద్ధమైపోయారు. ఎవడేం చెప్పినా ఆగరు. ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది. దోపిడికి దంచిన దానికి బుక్కిన దానికి సరిపోయింది. ఇక వాళ్ళకి శిక్షలు ఒకటే ఖరారు మిగిలి ఉన్నాయి. ఉత్త ఏతులు తప్ప ఇంకేం లేదు. మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ యొక్క చిత్తశుద్ధి, గతసారథి అయినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి,
పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి క్లియర్ కట్ సిస్టమ్ ఏదైతే ఉందో ప్రజలకు కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉంది. ఇలా మీరు బీసీ సంఘాలు బంధుకు పిలుపునిచ్చినా, ఇలా రాష్ట్ర బంధుకి ఇచ్చినా, దేశ బంధుకి ఇచ్చినా ప్రజలకు వెరీ క్లియర్గా అర్థమైంది ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్లు రెండు బీసీల యొక్క రిజర్వేషన్ల పెంపుకు పనికిరావు. ఇవి పనికిరా అంటే సపోర్ట్ చేస్తలేవు కాబట్టి బీసీలు మొత్తం వ్యతిరేకిస్తారు. ఇలా ఎస్సీలు కూడా పూర్తిగా వ్యతిరేకించేటువంటి పరిస్థితికి వచ్చింది, ఎస్టీలు కూడా వ్యతిరేకించేటువంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ల పరిస్థితి అంత అయిపోయినట్టే. కాబట్టి ఈ ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారి యొక్క సారథ్యం లోపల రిజర్వేషన్ల 50% ఏదైతే దాటొద్దన్న నినాదాన్ని బుట్టలో వేసి అందరికీ కూడా రిజర్వేషన్లు పెంచేటువంటి రోజులు వస్తాయి. అది ఈడబ్ల్యూఎస్తో బీజేపీ క్రాస్ చేసింది కాబట్టి 100% బీసీలకు అవకాశం ఉంది. ఈడబ్ల్యూఎస్ ఇవాళ ఎక్కడ కోట్లు కూడా తప్పులు దొరికిపోయినాయి కాబట్టి బీసీలకు కూడా వాళ్ళెంతో వాళ్ళ వాటా 42% రిజర్వేషన్లు 100% రానికి అవకాశం ఉంది. అది కాంగ్రెస్ పార్టీ ఎవరు చేయకున్న ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇలా మేనిఫెస్టోలో పెట్టింది, ఆచరించి చూపించింది, పోరాటం చేసి చూపించింది. రేపు అనుసరించి ఇక రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేసి చూపేందుకే సిద్ధంగా ఉన్నదని తెలియజేసుకుంటూ ఇలా జీవో నెంబర్ 9ను ఇట్లా తెచ్చిరు అట్లా తెచ్చిరు రేవంత్ రెడ్డి కూడా ఎవరైతే అంటారో వీళ్ళంతా పిచ్చి సన్నాసులుగా గుర్తిస్తారు ప్రజలు. 100% కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా ఇంకా రాబోయే 10 సంవత్సరాలు కళ్ళు మూసుకొని ఈ రాష్ట్రంలో రాజకీయంగా మనుగడ సాగించడమే కాదు పేదలను కాపాడే స్థాయిలో ముందరకు పోతుందని అందరికీ అర్థమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. లైక్లు ఇవ్వాలి, మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకొంతమందికి వీడియో అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ సో మచ్.